జగనన్న జగనన్న జగమంతా నీ వెంటే జగనన్న జగనన్న జగమంతా నీతోటి రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీతోటి రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి నిరుపేదల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసవు నీవే జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే జగనన్న జగనన్న జగమంతా నీతోటి రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీతోటి రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే జనులంతా నీతోటే జగమంతా నీ వెంటే జగనన్న నువ్వుంటే మేమంతా నీ వెంటే మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి రూపురేఖలు మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబం అందరికీ నమస్కారం. వికాసైన నాయకులు కరడు కట్టిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు మీ పాదాలకు నా యొక్క శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అన్న ఒక చిన్న కథ చెప్తాము. విద్యుత్ విషయంపై పెద్దలు గౌరవనీయులు సాయి ప్రసాద్ గారు మాట్లాడతారు. ఇక్కడ ఇంతమంది కార్యకర్తలు కలిసినారు కాబట్టి ఒక విషయం తెలియజేసుకుంటా ఉన్నా. ఈ మధ్య కాలంలో మరి మన పార్టీ నుంచి అవతల పార్టీకి పోయే వాళ్ళని చాలా మంది చూస్తా ఉన్నాం. అన్న ఊరైన తర్వాత బావి ఉంటది, ఊరైన తర్వాత పార్టీ ఉంటది. అలాగా బావి లాంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు మరి బావిలో
నీళ్లు ఉంటాయి, నీళ్లు ఉన్నప్పుడు చేపలు ఉండడం కూడా సర్వసాధారణమైన. ఎక్కడైతే బావిలో నీళ్లు ఉంటాయో ఆ చేపలు, కొన్ని కప్పలు, పాములు కూడా ఉంటాయి. బావిలో నీళ్లు ఎండిపోయిన తర్వాత నీళ్లు ఎండిపోతున్నాయని తెలిసిన విషయం కూడా కప్పలు పారిపోతాయి, కానీ చేపలు మాత్రం ఈ బావిలోని సాయిప్రసాద్ రెడ్డి దగ్గర ఈ చేపలందరూ కూడా ఉండవు. చావనైనా చేస్తాం కానీ వేరే బావిని వెతుక్కోవాలి. అన్న ఇంకో విషయం, మన అబద్ధాల ఎమ్మెల్యే పార్థసారథి గారు ప్రతి మీటింగ్ లో ఆయన సాయిప్రసాద్ రెడ్డి గారిని దుర్మార్గుడని, అత్యాచారుడని అంటా ఉన్నావు. మరి అన్న ఆదోని పట్టణ ప్రజలకు దాహార్తి తీర్చడానికి సాయి ప్రసాద్ రెడ్డి గారు బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీసుకురావడం దుర్మార్గమా? ఆదోని డివిజన్ ప్రజల కోసం మెడికల్ కాలేజ్ తీసుకురావడం దుర్మార్గమా? మరి ఎన్నో పోరాటాలు ప్రభుత్వం తీసుకోవడం దుర్మార్గమా? ఏ రకంగా దుర్మార్గుడు అంటావు? అయ్యా బైపాస్ తీసుకురావడం దుర్మార్గమా? ఆదోని డెవలప్ కోసమే మున్సిపల్ కాంప్లెక్స్ లో మొదలు పెట్టడం దుర్మార్గమా? ఏ కోణంలో నువ్వు దుర్మార్గుడు అంటున్నావు? ఆదోని పట్టణ ప్రజలు కూడా ఖండించండి, తీవ్రంగా ఖండించండి. సాయి ప్రసాద్ రెడ్డి వలన ఆదోనికి ఎంతో మేలు జరిగింది, ఎన్నో పనులు జరిగినాయి. పార్థసారథి గారు ఏదో చిన్న ప్యాచ్ వర్కులు చేసి అభివృద్ధి అంటున్నావు. అయ్యా ఈ కూటమి నాయకులను అడుగు, నువ్వు ఎలాగో ప్రచారంలో తిరగలేదు. ఈ కూటమి నాయకుల ఇంటి దగ్గర వెళ్ళు, ఆ ఇంటి ముందు నువ్వు నిలబడు. ఆ ఇంటి ముందు రోడ్డు ఎవరేస్తారని నీ కూటమి నాయకులు అడుగు, వాళ్ళే చెబుతారు. సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆ ఇంటి ముందు రోడ్డు సాయి ప్రసాద్ రెడ్డి గారి అభివృద్ధి, సాయి ప్రసాద్ రెడ్డి అంటేనే అభివృద్ధి. ఎన్నో పనులు, వేల కోట్ల రూపాయల రోడ్లు, అసలు అభివృద్ధి అనేది తెలియని ఏరియాలో కూడా రోడ్లు వేసి, కాలువలు వేసి, ఇంటింటికి పైప్ లైన్ కొలయలు ఇచ్చిన ఘనత సాయి ప్రసాద్ రెడ్డికి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్నా వైఎస్ఆర్ పార్టీ దుర్మార్గుడు ఇంకో మాట అన్నావు, 72,000 ఓట్లు వేసిన వాళ్ళు దుర్మార్గులు. ఏ విధంగా దుర్మార్గుడు ఈ విధంగా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. 72,000 ఓట్లు ఆయన పడినాయంటే ఆయన మంచితనం. అయ్యా ఇంకో మాట, 6 నెలలైంది. ఎవరికైనా అడగండి, ఎవరికైనా పెళ్లిళ్లకు తాలిబొట్లు ఇచ్చినావా? కనీస సహాయం చేసినావా? అదే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటికి వెళ్తే ఇప్పుడు కూడా తాలిబొట్లు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలక్షన్ వచ్చినా, సాధారణ ఎలక్షన్ వచ్చినా, అదే ఎలక్షన్ వచ్చే వరకు కూడా మేము వెంట ఉంటాం, ఎక్కడికి పోము. మరి చెప్తున్నానా, బావిలో అప్పుడప్పుడు కప్పలు వస్తే నువ్వు ఉచ్చారి పడాలా, చేపలను కాపాడుకోవాల్సిన పరిస్థితి బాధ్యత నీ పని ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మనమేమో ఈరోజు కూటమి పార్టీలకు తెలియజేసే విధంగా మీరంతా సహకరించమని చెప్పడం జరుగుతుంది. ఏదన్నా అభిమాన తగ్గులో మన పార్టీలో ఏంటి అభిమాన తగ్గులో పార్టీ వదిలిపోయిన వాళ్ళు గతంలో కూడా మనకు ఫోన్ చేసే పరిస్థితి ఉంది. ఏ విధంగా కూడా అలాంటి వాళ్ళు తీరపేరు బయట చేయడం మంచిదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో తప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, నెక్స్ట్గా అధికారం వస్తే కార్యకర్తలు కాలం చేసే విధంగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతాను. ఏదన్నా గ్రామాల నుంచి కానీ టౌన్ల నుంచి కానీ రైతు సోదరులు పార్టీ వ్యవసాయ కార్యకర్తల సంవత్సరాలు అలాగే సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున వచ్చినటువంటి పేరున దేశ నియామకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాడుడు ఈ దాడుడు పట్టుకునే దేశాన్ని ప్రకటించారా? ఎందుకంటే అబద్ధాలతో అధికారులు రెండోసారి వచ్చారు ధన్యవాదాలు. ఎందుకంటే అబద్ధాలను చూసాం. 2014 కూడా రైతులకు రుణమాడు దేశాన్ని చెప్పేసి, పెద్ద సంఘాలను రుణమాడు దేశాన్ని చెప్పేసి
ఈ తాకట్టు పెట్టిన బంగారం ఎంతైనా మృతకాలు చెప్పిన తర్వాత ఆ అధికారంలో రావడం జరిగింది. ఆ అబద్ధాన్ని ఆ చెప్పిన మాటని నిలబెట్టుకునే పరిస్థితి చంద్రబాబు లేదా. ఎందుకంటే ఇంకా తెలుసుకున్నాడు ఆ ప్రజలంతా అన్నాడు నేనేం చెప్తే వింటానని చెప్పే ఉద్దేశంతో ఈ 5 ఏళ్ళ పథకం పథకం చేసిన తర్వాత ఏదన్నా కూడా ఈరోజు 2,000 కష్టమని చెప్పి కార్యం చేసి ఆలోచించే అందరూ కూడా అబద్ధాలు చెప్తేనే మన పార్టీ అధికారులు వస్తాయని నిజాలు ఇచ్చే పరిస్థితి అని చెప్పేసి తెలుగు వారైతే అన్ని అబద్ధాలు చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు చంద్రబాబు అధికారులకు వచ్చిన పరిస్థితి చేశాం. అందులో భాగంగానే ఈరోజు కరెంట్ ఛార్జీల విషయంలో కూడా చెప్పినారు. ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పినారు. నేను కరెంట్ ఛార్జీలు పెంచే పరిస్థితి లేదు, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను, మీతోనే మీకు కూడా కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొచ్చి మీతోనే కరెంట్ కొనుగోలు చేస్తామని చెప్పిన పరిస్థితి మేమంతా విన్నాం. ఈ విధంగా స్వీకరిస్తామని చెప్పేసి ఆ తర్వాత అన్ని రకాలుగా ఇచ్చిన మాట నిలబెట్టకుండా ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజల మీద బాధగా కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి జరుగుతూ ఉంది. గతంలో ప్రజలు చెప్తాను అంటే కూడా ఎందుకంటే ఆ రోజు ప్రజలకు తెలుసుకోవాలి. నేను గడపగా తిరిగేటప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో తాగేరు రేటు పెరిగినాయి, నూనె రేటు పెరిగింది, గాలి రేటు పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, కూర్చోమన్నారు కూర్చుంటామనే పరిస్థితి ఆ రోజు మాట్లాడి చాలా తక్కువ మంది మాట్లాడినా సమాధానం చెప్పి ముందుకు వస్తాను అంతా కూడా. ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు డబ్బులు చేసే పరిస్థితి లేకుండా వాళ్ళు సమాధానం చెప్పి రావడం జరిగింది. ఏదన్నా ఈ రోజు ఆయన నిర్వహించే పరిస్థితి ఉన్న పరిస్థితిలో కూడా ఈరోజు 16,000 కోట్ల భార్యని ఈరోజు మన 15,000 కోట్ల భార్యని ఈరోజు మన పేరులంతా కూడా పరిమిత పరిస్థిస్తా ఉంది. కాబట్టి జగన్ మీద ఆలోచించి ఏ విధంగా కూడా ఈ కరెంట్ ఛార్జీ తక్కువ విధంగా రాష్ట్రం అంతా కూడా మనని ప్రజల పరంగా ఉంటే తగ్గించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పిన ప్రచారం మీద ఈరోజు పెద్ద ఎత్తున మనమంతా కూడా కలిసినట్లుగా పార్టీని పరిగణించి ఈరోజు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళంతా కూడా చాలా మంది వాళ్ళు తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తామని కూడా బాగా తెలుస్తున్నారంటే ఇలాంటి ప్రభుత్వాన్ని చేసే విధానాన్ని మనము ప్రజలు చేయాలని చెప్పి ఆలోచనతో చాలా మంది కార్యక్రమంలో పాల్గొనలేదని చెప్పి జరుగుతూ ఉంది. కొన్ని అబద్ధాలు చెప్పి ఏం తప్పలేదో ఇప్పటికే రైతున్న ధైర్యం లేదు. ఏదన్నా మంచి చేసిన ఆలోచన ఇప్పటికే ఈరోజు చంద్రబాబు రావాలంటే మన ఏ విధంగా ఈరోజు ఆలోచించాలో తెలియదని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే ఆయన చేసిన పన్నెండు దేశాలు ఎంచేయకుండా ఆ కులానికి ఆ పార్టీ నాయకుడికి ఎమ్మెల్యేకి మంత్రికి ఆదాయాన్ని చేకూర్చేదానికి మనం చూసాం. ఏదన్నా అలాంటి ఆలోచన చంద్రబాబు గారు ఇస్తూ ఉంటారు. ఆ కార్యకర్తలు జీవనం చేయాలా, తర్వాత ఎమ్మెల్యేలు జీవన సహకారం చేయాలా, ఈ ప్రజలు ఏ విధంగా సంబంధం లేదో, ఎంత బరువుగా ఇబ్బంది పడే పరిస్థితి లేదో ఏ విధంగా చూసి వాళ్ళు కనుపడుకోవడానికి ప్రయత్నం చేస్తాం వల్ల ఎంత బలవంతమని చెప్పేసి చెప్తాను. చూసాం దాదాపుగా పెన్షన్ కూడా 3,350,000 పెన్షన్ పెరిగే పరిస్థితి ఏదో చదువులో జరుగుతూ ఉంది. అదే కాకుండా ఎన్నో అబద్ధాలు చెప్పి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామన్న ఈ పెద్ద నుంచి ఏం చేస్తామనంటే అదంతా అది మర్చిపోయి సర్వే చేసి సర్వేలో ఉన్నటువంటి పేద బడుగు రవీలో ఉన్న వాళ్ళకి కూడా ఆ పెన్షన్ చేసే కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ఎంతో ముసలాయి ఉంటే ఆ ముసలాయిని వేరే వేసి కార్డు ఇచ్చి ఆధార్ కార్డు వైఎస్ఆర్ కార్డు ఇచ్చి ఆరుని పెన్షన్ చేసే పరిస్థితి ఆ రోజుల్లో. వాళ్ళు ఏ రోజుల్లో ఉన్నటువంటి పెన్షన్ స్వీకరించే పరిస్థితి చంద్రబాబు చేస్తారు. ఏదో గమనించగా చంద్రబాబు గారు వృత్తి చెప్తాను. ఏది మన కట్టలో ఏదన్నా కూడా ప్రజలు ముందు చేసే జీవితానికి రాష్ట్రంలో ఏదైనా ఏదో నాయకులు కానీ తెలుగు కలుసుకుంటాను కూడా ఏ విధంగా ఉన్నాయని కూడా చూస్తాను. రాజశేఖర గారు చెప్పిన ఆరోగ్య సూచాలు ఈరోజు ప్రజలు మళ్ళా పునర్జన్మ పరిస్థితి ఉందని కూడా తెలుసు. ఏదో చదువుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో రీజనరేషన్ చేశారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల పరంగా నిలబడి అందరూ సహకారాన్ని పరిస్థితి రాష్ట్రంగా చేస్తే అది పేదలు కానీ ఏదైనా పెన్షన్లు కానీ
అన్ని రకాలుగా ఈరోజు రేషన్ కార్డు ఇస్తే ఆయన అన్ని రకాలుగా ఆడుకోవాల్సిన పరిస్థితి. ఏదన్నా కూడా ఆ రోజుల్లో ఇదే నాడు కాగంపేట తిరిగిన బాలుడే గారు కార్యక్రమం పెట్టి అందరూ కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. మరి ఈ రోజు ఏం చెప్తే సమాధానం చెప్పేసి ఏదన్నా ఏదన్నా కూడా ఈరోజు బాలుడే గారు కాగా కాగంపేట ఏదో లేదని చెప్పేసి చెప్పడం చేస్తాను. మరి ఏం జరిగినాయి, నేను ఈరోజు ఏం జరిగింది, బాబాలు ఏం జరిగింది, బాలు ఏం జరిగినాయి అనేది ఎంత గమనించవలసిందో వేరే ఏదన్నా కూడా మీ ప్రాంతానికి మీరే మీ పార్టీ బలపడించే ప్రయత్నం చేస్తాము. కానీ ఏ రకంగా కూడా చదువు చేయడం చెప్పేసి ఆలోచన లేదని చెప్పేసి కూడా తెలుస్తామని చెప్పేసి చెప్పడం చేస్తాము. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ గారు ఏమంటే చేస్తామని చెప్పేసి ఆలయం ఏమంటే జరిగిందని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది. పార్టీలో ఉన్న వాళ్ళు అయ్యా ఓటు చెప్తామని అధికారం ఉన్నట్లల్లా మన ఆదాయాన్ని అభివృద్ధి చేశాం. ఏదన్నా కూడా 2009 అధికారులు తర్వాత అన్ని కాలనీల్లో రోడ్లు జరిగింది. ఏదన్నా కూడా పెన్షన్ చేయడం జరిగింది. 2 సార్లు చేయడం జరిగింది. చేయడం జరిగింది. ఈ రకంగా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిలో ఎస్ఎస్ఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు పెద్ద సమయంలో కూడా తాగునీటి సమస్య పల్లెపాటు విషయంలో రాష్ట్రపతి గారు వారి గంటలు పూర్తి వాతావరణం అంటే ఉన్నట్టుగా పెద్దతనంలో సంరక్షణ ఏర్పాటు చేసి ఆ రోజు ప్రజలు జరిగింది. ఎవరైనా పేరుంటే ఎందుకు శాంక్షన్ చేయాలంటే పల్లె రాష్ట్రం అందరూ శాంక్షన్ చేసి తెలుస్తుంది. ఆ విధంగా ఆ రోజుల్లో ఆ రాష్ట్రపతి గారు అధికారులు ఉన్నప్పుడు 2 రకాలుగా నేను ప్రోత్సాహాలు అందిస్తాం. అదే కాకుండా 2009 ఏర్పడిన ఎప్పుడు ఎన్నికలు ఏదన్నా పేరున్నా ఇంకా పార్టీ ఉందని చెప్పేసి పార్టీ ఆ రోజుల్లో తన జాతీయంగా పెరిగిన తర్వాత భీమవరం పార్టీ యొక్క పార్టీలు కూడా జరిగింది. ఏ రకంగా కూడా ఆ పార్టీ పరంగా రాష్ట్ర అధికారులతో పార్టీని బలోపేతం చేసి స్థాయిలో చంద్రబాబు గారు ప్రజలంతా సాగరించాలని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతాను. 2014 మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ ఆరోగ్యమేమో వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలవ జరిగింది. ఆ రోజుల్లో ఏం చేయకపోయినా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎదురుస్తామంటే వాళ్ళు ఆ రోజుల్లో ఏం చేయడం తెలుసుకొని చెప్పేసి చెప్తా ఉన్నాను. భగవంతు ఆశీర్వాదం 2019 వచ్చాక మన పరంగా ఆరోగ్య మెడికల్ కాలేజ్ తీసుకోవాలని జరిగింది. బైపాస్ తెలుగుదేశం పార్టీ చేయడం చేస్తే ఆ రోజు రాజశేఖర్ గారు 3 రోడ్లు ఏర్పాటు చేస్తే 4వ రోడ్డు తిరుగుతుంది. ఎందుకంటే ఆ రకంగా మిగతా రోడ్డులో చేయడం చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. ఏదన్నా మన ఇష్టంగా బైపాస్ రోడ్డు కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని దృష్టి చేస్తే జగన్మోహన్ గారు దృష్టి చేస్తే ఎన్నికల సిద్ధులు గారిని లెక్కగా పెట్టి దాని ద్వారా ఈరోజు బైపాస్ రోడ్ చేయడం జరుగుతూ ఉంది. మెడికల్ కాలేజ్ అయిపోయింది, బైపాస్ రోడ్ అయిపోయింది. వేరే కాలేజ్ కోసం ఏ విధంగా ఆరోగ్య పోరాటం చేయడం ఎంత చేస్తాం. ఏ విధంగా కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో వేరే కాలేజ్ తీసుకోవడం జరిగింది. వీరుగా కూడా భయపడుతున్న పడిపోతే మహిళాపరంగా కూడా వీరుగా గౌరవం పెట్టి 2,60,00,000 శాంక్షన్ చేసి ఏదం చేసి దాని ద్వారా తొందర పెట్టి అది జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా మా విద్య మహిళా కాలేజీ కూడా 2 శాంక్షన్ అయితే 8 కట్టడం జరిగింది. దాంతో పాటు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించడం జరిగింది. ఈ రకంగా వాలంటీర్లు డెవలప్మెంట్ ఏముంది. ఇది ఉన్నటువంటి మున్సిపాలిటీ పరంగా ఈ 2 కాన్స్టిట్యూషన్ కట్టడానికి తొందర పెట్టి మొదలుపెట్టి అదే లోకల్లో ఎమ్మెల్యే ఏ విధంగా దాన్ని ఏర్పాటు చేశారో చెప్పడం చేస్తాను. ఎమ్మెల్యే అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈయన ఏ విధంగా పేరు వస్తారో నా పేరు జపం చేయండి ఉన్నటువంటి లోకల్లో ఎమ్మెల్యే ముందు కూడా చెప్పేసి ఏమలేదు. ఎంత భయం ఉంటే రోజు నా పేరు చెప్తాను. కాంగ్రెస్ పార్టీ బలమైందని చెప్పేసి అందరికి తెలుసు. ఆయన బాగా తెలుసు. ఏదో విధంగా పార్టీని బలోపేతం నుంచి సంప్రదించాలని ప్రయత్నం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో నా పార్టీ పరంగా ఎవరైనా పార్టీలో కానీ వైఎస్ఆర్ పార్టీ చేయాలి. ఎవరైనా పార్టీలో ముందు వైఎస్ఆర్ పార్టీ ఎవరికైనా వైఎస్ఆర్ పార్టీలో మీరు ఆశ చేసి కవితలు తీస్తున్నారు. మీరు ఏ విధంగా కూడా ఈ ఊరికి సంతోషం లాగా ఏదో ఆశ పడి వాళ్ళు కొనుగోలు ఉంది. ఉన్నవాళ్ళు పోయినా ఉన్నవాళ్ళంతా గట్టిగా నిలబడి ఏదైనా పరిస్థితుల్లో సహకరిస్తున్న పార్టీ పరంగా చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్ని
మాటలు చెప్తా ఉన్నారంటే ఈ స్టేట్ వినేది తెలియనంటే ఇబ్బంది పడే పరిస్థితుందని చెప్పేసి తెలుసు. మీరు ఏది డెవలప్మెంట్ చేయలేదు, 5 ఏళ్ళు కలిగిస్తారు. 5 ఏళ్ళలో మీరు చేసింది తప్ప ఈ ఒత్తిడి కూడా గుర్తుండే పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వేరే ఆ రోజుల్లో అధికారులు 14 ఏళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు వేరే రాజశేఖర్ గారు చేశారు, జగన్మోహన్ గారు చేశారు. గుర్తుండే పనులను కూడా జీవితాంత ప్రజల్లో నిలబడిపోయే విధంగా ఏదైతే చేస్తారో అవన్నీ కూడా సంఘటనగా చేయమని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. అంతేగాను ఏదైతున్నటువంటి ఎమ్మెల్యే గారు ఏ విధంగా అబద్ధాలు చెప్పి ఏది చేస్తామని చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో 10,50,000 కోట్లు ఆర్థిక భారం పెంచాలని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. ఆ విధంగా అబద్ధాలు చెప్పి అధికారులు చెప్పి ప్రజలు మద్దతు పెట్టి చేస్తా ఉన్నాం. అంతేగాని మీరు ఏ విధంగా ఎన్ని అబద్ధాలు చెప్పినా చేయాలన్నా తెలిసి లేరు. నేను 6 నెలలకు ధర్నా చేస్తా ఉన్నాను, 6 నెలలకు రైతుగా పోరాటం చేశాను. ఈరోజు కరెంటు ఛార్జీలుగా పోరాటం చేస్తా ఉన్నాను. రేపు కర్నూలు జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో మళ్ళా నేను పోరాటం చేస్తా ఉన్నాను. ఈ విధంగా ఈరోజు మీరే ఆ పోరాటానికి అవకాశం ఏర్పడిన తెలుస్తుంది. ఏ విధంగా కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ప్రజలు అందగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే పరిస్థితి మన పార్టీ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతాను. ఎవరు అదే విధండి ఇలాంటి పాఠాలు చెప్పే బయట పరిస్థితి ఏమని చెప్పేసిగా ముందుగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఏ విధంగా ఆవేరు ప్రజల కథ ఇంకా ఈ పాఠశాలకు జరిగింది. ఎందుకంటే ఏ విధంగా చదువు చెప్పాలని కూడా బాగా తెలుసుకోవాలి. ఏ విధంగా మీలాంటి వాళ్ళని ఆవేరు ప్రజలంతా కూడా ఎంతో నమ్మున్నాయో మనం ఇచ్చిన నుండి లోపలికి చూస్తారు. ఏ విధంగా కూడా ఈ భయపడే పరిస్థితిని ఏమనుకుంటున్నామంటే నాకు చెప్పిన మాటలకి చదువుంతా భయపడతామని అని చెప్పేసి కూడా జరుగుతుంది. ఏ విధంగా చెప్తాను రైతు సిద్ధి పోతాడు గంటలకే వస్తాడన్నట్ల ఇంకా సిద్ధి తెచ్చినాడు గంటలకే పోతా ఉన్నాడు. ఏ విధంగా అది ఆదాయం కావాల. ఏ రకంగా కూడా ఆయన ప్రజల కోసం పోరాటం చేసే పరిస్థితి, ప్రజల కోసం డెవలప్మెంట్ చేసే పరిస్థితి, ప్రజలు కూడా భారీ కనుబాటులు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందో కానీ ఏ రకంగా కూడా మన జగన్మోహన్ రెడ్డి మాదిగా మన ముఖ్యమంత్రి గారి మాదిగా ఏ రకంగా ప్రజల నుంచి ఆలోచించే పరిస్థితి లేదు, రైతుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు, పేదల గురించి ఆలోచించే పరిస్థితి లేదు, మైనార్టీలు తీసేసి మైనార్టీకి జగన్మోహన్ ఇంత ప్రారంభించడం మనం చూస్తా ఉన్నాం. ఏదన్నా అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి కానీ ఇలాంటి చంద్రబాబు అబద్ధాలతో అధికారులకు వచ్చిన వారు ఏమి చేయరు. ఏదన్నా బాధనే బాధను ఎంత రాజంలో చెప్తామంటే చంద్రబాబు నాయుడు బాధనే బాధను అని గట్టిగా చెప్పేవారు మనం అంటూ విన్నాం. అందుకే ఏ రోజు పరిస్థితిలో ఆ బాధనే బాధను కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున వస్తున్నది అందరూ కూడా ఈరోజు నేను గర్విస్తా ఉన్నాను. ఏదన్నా మా పార్టీ తగ్గేదే లేదని చెప్పి కూడా ఏదన్నా అదే ఇవన్నీ కూడా మా ఎంపీటీ చెప్తా ఉన్నారు. ఏదన్నా కూడా మా ఎంపీటీ చెప్తా ఉన్నారు ఇది తక్కువ ఇంకా మా గత నిలుస్తామని చెప్పి కలిసి చేస్తా ఉన్నారు. ఏదన్నా ఈరోజు మీరంతా కూడా బట్టబాలేదు మాట్లాడి మీరు కూడా ప్రజలు నమ్మే కలిసారు. ఏదన్నా మీరు అనుకుంటా ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజులో గుర్తుండేటప్పుడు చెప్తా ఉన్నాను. ఏదన్నా ఒకటి చెప్తా ఉన్నాను. అసెంబ్లీలో మాట్లాడినాడంట, అసెంబ్లీ మాట్లాడితే ఆవేదన వస్తానంట, ఆవేదన వస్తే సన్మానాలు చేస్తారంట. ఇది మీరు అసెంబ్లీలో మాట్లాడారు, వేరే కూడా సన్మానం చేసేదానికి చెప్పారా? వేరే కూడా మా ఎమ్మెల్యే బాగా మాట్లాడుతూ ఉన్నారు కానీ వేరే కూడా ఈ విధంగా సన్మానం చేసుకుంటా ఉంటే జనాలు నడుతా ఉన్నారు. అంతా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఏం చేయాలంటే మాట్లాడుతూ మీరంతా కూడా అందరినీ బయటకి మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళు, కాంట్రాక్టర్లు, తర్వాత గాంధీ షాపులు, తర్వాత కళ్ళ పెట్టేవాళ్ళు, సర్వీస్ ఆఫీసర్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని అన్ని రకాలుగా ఏ విధంగా మీరు ఏ రకంగా నాకు ఆదాయం వస్తుందని చెప్పి ఆదాయం చేస్తున్నారు కాబట్టి మీకు ఆదాయం చేసుకుంటే గ్యారెంటీ. ఎందుకంటే ప్రతి ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి తెచ్చారు సంపాదించుకుంటారు పోతామని చెప్పేసి
ఈ విధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏదన్నా కూడా మీకు గుర్తు చెప్తా త్వరలోనే ప్రజలంతా చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీ కూటమిలో పనిచేసిన వారికి మర్యాద లేదు. ఏదన్నా మా పార్టీ పరంగా ఉన్న వాళ్ళు మీ తెలియజేస్తే వాళ్ళ గౌరవం ఇస్తూ ఉన్నారు. ఏ రకంగా కూడా ఏమీ ఎదురున్నారు. ఎందుకంటే ఒక పార్టీ కార్యకర్త కానీ పనిచేసే వాళ్ళకి కానీ మీ పరంగా ఆదాయం ఏమీ లేదు. ఎందుకంటే ఏర్పడుతున్నారు నా లైఫ్ ఏర్పడుస్తా ఉన్నా బాగా కోడిగుడ్లు వదిలేవు, మీకు వదిలేవు, లేకపోతే గడప వదిలేవు, పేర్లు వదిలేవు, లేకపోతే వీరు వదిలేవు, ఈ రకంగా పీలసీని వదిలేవు, ఏ విధంగా కూడా గుర్తింపు వదిలేవు. ఈ రకంగా ఈరోజు మీ పాలన సాగుతామని చెప్పేసి మీకు ఏ విధంగా ఆదాయం ఇస్తారో అది సమకూర్చుకుంటున్నారో కానీ ఏ రకంగా కూడా మీరు ప్రజలు ఎలా ఆదాయం పోరాటం చేయాలని చెప్పి రావాలి. ఎందుకంటే చాలా మంది బీజేపీ వాళ్ళు కష్టపడినారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కష్టపడి ఈ కూటమితో మీరు గెలిచారు. కానీ స్వతహాగా బీజేపీ తరఫున పోటీది, బీజేపీ తరఫున పోటీది మీరు గెలిస్తే నేను రాజకీయాలు చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతాను. మీకు ఈ కూటమి ద్వారా ఏదన్నా ఉండే పరిస్థితిలో మీరంతా కూడా పెట్టాల్సిన వచ్చినటువంటి పేరున నేను నిజంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ పోరాటాలు ఇంకా ఆగవు, ఇంకా ముందు ఇంకా ఉన్నాయి పోరాటాలు చెప్పేది. ఆ పోరాటాల్లో కూడా మీరు పాల్గొని పార్టీ పరంగా అన్ని విధాలుగా గవర్నర్ మనందరికీ అండగా ఉండే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా ఏదైనా పరిస్థితిలో కరెంట్ తగ్గించాలి, ఖచ్చితంగా తగ్గించాలి. ఎందుకంటే ప్రజల మీద 17 కోట్లు భారం ఇస్తా ఉంటే మా పార్టీ చూస్తే ఊరుకుంటే పరిస్థితి. ఏదన్నా ప్రజల మీద ప్రజలు భారం పడతా ఉందంటే ప్రభుత్వం ద్వారా భారం పడతా ఉందంటే వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే ముందు ఉంటాం, ప్రజలు తెలియజేస్తాం. ఎందుకంటే ప్రజలు తెలియదు కాదు, మా పార్టీ పరంగా మా నాయకుల ఆదేశానుసారంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీతో ఇస్తూ ఈరోజు బీఆర్ఎస్ మనం కూడా దాని మీద రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం. ఏదన్నా ఈ పోరాటాలు ఆదాయం చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. మీ అందరూ తోడు సహకారం ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీసీ మైనారిటీకి, పార్టీ నాయకులకి, పార్టీ కౌన్సిలర్లకి, పార్టీ సర్పంచులకి, ఎంపీటీసీకి, అన్ని వర్గాల మహిళలకి, అన్ని వర్గాల వారికి కూడా హృదయం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఎంతో సంతోషంగా ఉంది. ఎవరికైతే ఫోన్ చేశారో వాళ్ళందరూ ఈ ధర్నాలు పాల్గొని సాధించినటువంటి ప్రతి వారు కూడా అన్ని గ్రామాల రైతు సోదరులకి, అభిమానులకి, నాయకులకి, పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా మన పోరాటం ఆగమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. కరెంట్ ఛార్జీలు ఏంటని, కరెంట్ ఛార్జీలు ఏంటని, కరెంట్ ఛార్జీలు ఏంటని 10,000 కోట్ల భారాన్ని, 10,000 కోట్ల భారాన్ని, 10,000 కోట్ల భారాన్ని ఏదన్నా కూడా డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు రక్షణగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరున్నారు, మీ గౌరవం ప్రజలకు ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ నాయకులు మాకు వన్ సైడ్ చేస్తూ ఏ రకంగా కూడా ప్రజలు న్యాయం చేయకుండా ఉండే పరిస్థితి రాదని చెప్తారు. ఇలాంటి నిష్ఠుడు, నీచుడు, దుర్మార్గుడికి సపోర్ట్ చేస్తాను. ఇదంతా కూడా పేదల మీద ఏ విధంగా వలుచుకుంటున్నారో మీ అందరూ తెలుసు. వేరే దేశంలో ఎవరు లేదు. ఇలాంటి నాయకులు చదివిపెట్టేదానికి మనమంతా ఉంటాం. ఏమున్నా ప్రజలు తెలియజేయడానికనే ఈరోజు పాశ్చాత్య గారు ముందు పోతా ఉన్నాడు. ఏదున్నా కేసులు పెట్టారు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏదున్నా కూడా ఏసీ కానీ, ఎస్సీ కానీ, ఏఎస్సీ కానీ, ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఏదున్నా కూడా మీరు మీ హోదాలో ఉన్నారు. మీరంతా కూడా మేము గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రోజు కూడా నేను కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా బయటపాటు చేయాలి. మీరు కూడా సహకరించండి. ఎందుకంటే మీకుండే గౌరవం ప్రజల్లో ఉంది. ఆ గౌరవాన్ని ఇలాంటి దుర్మార్గుల కారణంగా చేతిలో పోవాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది.
ఎందుకంటే మీరు కూడా తెలుసుకుంటా ఉన్నారు ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఈ పార్టీ కూడా చూస్తూ ఉందని మీకు నచ్చలేదు కూడా పార్టీ పరంగా ఈ ప్రభుత్వం పరంగా చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు కూడా ఆలోచించుకొని అందరికీ న్యాయం చేయండి, పేదలకు న్యాయం చేయండి. పూర్ణ రాజకీయంగా ఇంపార్టెంట్ కూడా ఎవరైతే గ్రామాల్లో పేదవాళ్ళు రైతులు ఉంటారో వాళ్ళంతా మీరున్నారో గౌరవించి ఉన్నారు కాబట్టి మీరంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సాధించాలని చెప్పేసి మీకంతా కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా మీ సహకారం ప్రజలకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సేవ చేసుకుంటాను. జై జగన్. విజయవాడ వేరే చూసాం. విజయవాడలోన ఆయన క్వశ్చన్ వేశారు మీడియా అంతా కూడా చాలా ఆలయంలోన అన్ని రకాలుగా మీరు వసూలు చేస్తామని చెప్పి కలిగారు. నేను ఆ విధంగా లేను. గత ఎమ్మెల్యే గురుమార్గుడు ఆయన మీద 150 కోట్లు పెట్టే వాళ్ళు ఉన్నా కూడా పెట్టలేదు కలిసి ఏదైనా రైతులకు లోపం చేసే పరిస్థితి ఉండేది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత నీచమైన పరిస్థితి ఈరోజు మాట్లాడుతూ ఉన్నామంటే నేను ప్రజలంతా చెప్తూ ఉంటామనుకుంటున్నామని చెప్పి అవుతా ఉన్నాను. ఎన్ని క్వశ్చన్ సార్ మీ మా నిజంగా చెప్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ వారికి జనసేన పార్టీ వారికి ఏ విధంగా మాట్లాడాలని మేమంతా చేశాం. నేను చెప్పినట్లు చంద్రబాబు నాయుడు చెప్పినట్లు నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు అంటా ఉన్నాడంటే ఏం చేస్తా ఉన్నారు. ఏదన్నా పార్టీ ముఖ్యమంత్రిని పట్టుకొని 14 ఏళ్ళ అవమానం ఉంది, మళ్ళీ పార్టీ అధికారంలో ఉంది. అలాంటి నాయకుని పట్టుకొని అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నాడు బీజేపీ ఎమ్మెల్యే అంటే, ఈ కూటమి ఎమ్మెల్యే అంటే మీరు ఎందుకు కోరుకుంటారో అర్థం కాదా. ఎందుకంటే మీరు వ్యతిరేకించాలా చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడతారా అని చెప్పి. ఎప్పుడైనా శ్రీనివాస్ గారు 10 ఏళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నాడు, 2 సార్లు అధికారంలోకి ఉన్నాడు. ఆ 2 సార్లు ఆ రోజుల్లో ఎప్పుడైనా శ్రీనివాస్ గారు నేను చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్లు అన్నాడా? ఎందుకంటే ఆయన గౌరవం వేరే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గౌరవం వేరే. పవన్ కళ్యాణ్ కూడా పార్టీ అధిపతిగా పార్టీ ఏర్పాటు చేసి కూటమిలో కలిశారు. అలాంటి నాయకుడు కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా అవమానకరంగా మాట్లాడుతా ఉన్నారంటే మరి ఎంతవరకు సంబంధించిందని చెప్పేసి మీరు ఆలోచించే పరిస్థితి లేకపోయినా మా పార్టీ పైన ఈ విధంగా మాట్లాడాలని ఖండిస్తూ ఉన్నాం. ఈ విధంగా కూడా ఇలాంటి మాటలు ఉన్న గౌరవాన్ని పోగొట్టాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఏదన్నా ఏ విధంగా చూసినా కూడా నేను మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గౌరవం ఇచ్చే పరిస్థితి మా పార్టీ ఎప్పుడు ఉంటుంది. ఏదన్నా కూడా నేనేం అవుతా ఉన్నా అంటే ప్రజలు న్యాయం చేయాలని చెప్పి కలిగడానికి చేస్తా ఉన్నాం. కానీ ఏ విధంగా కూడా ఈరోజు ఉండే పరిస్థితులు అధికారంలో ఉన్నారు. ప్రజల మీద బాగా నేర్పండి, రైతులను ఆడుకోండి, ప్రజలను ఆడుకోండి, పూగా బడిగిన వర్గాన్ని ఆడుకోవడం చెప్పే విషయంలో ఎందుకు చేస్తా ఉన్నాం. అందుకే ఈ విధంగా మాట్లాడినా వీళ్ళంతా సైలెంట్గా ఉన్నారంటే ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నటువంటి వారికి ఏమి జరగలేరు, ఎవరు కూడా అధికారాలు ఉన్నట్టు లేవని చెప్పి కనిపిస్తా ఉందని చెప్పి ప్రజలు కూడా జరుగుతూ ఉంది. అందుకే ఏదన్నా కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కానీ కూటమిలో చేరినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరినటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ ఉంటే గౌరవం లేని మాటలు మాట్లాడతాము గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏదన్నా మీరు మీ వాయిస్ బయటకు తీయాలా. ఈ విధంగా మాట్లాడుతా ఉన్నామంటే మీరు కూడా కలుగుతున్న పరిస్థితి ఉంది ఆదంలో చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి నాయకుడికి మీరంతా సపోర్ట్ చేసి ఆదంలో ఎక్కడి నుంచో వస్తున్నారు. 5 వాసు కాదు, 14 జిల్లా వాసు కాదు, చిత్తూరు జిల్లా నుంచి వస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో మీరంతా ప్రజల తరపున మీరు కూడా ఎన్నికల్లో పాల్గొని మీరు నేను ఎంత కష్టపడ్డ పరిస్థితి ఉంది. అయినా నేను సంతోషపడే పరిస్థితి లేదు. ఎందుకంటే అలాంటి నాయకుల్ని ఇక్కడ ఎన్నికగా చూసుకొని బాధపడతా ఉన్నాం. ఏదన్నా కూడా మీరు కూడా బయటకు రావాలా, మాట్లాడాలా, ఈ వివాదాన్ని పట్టుబట్టాలా అనేది నేను నా పరంగా పార్టీ పరంగా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అది మీరు ఇంత తెలియదు సార్, మీరు అంటారో తెలియజేస్తారో లేదో తెలియదు కానీ
నేను చెప్పినా మీరు సంతోషాలు కూడా నేను ఆలోచించే పరిస్థితి లేదు. ఏదన్నా మా గౌరవాన్ని ఎప్పుడు కూడా మేము గౌరవిస్తాం. అది కూడా తెలియజేస్తుంటే సేవ చేసుకుంటున్నాను. జై జగన్. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.